ఎప్పుడు రొటీన్గా బియ్యంతో చేసిన ఇడ్లీయే తింటున్నారా? అయితే ఒక్కసారి ఈ మిల్లెట్ ఇడ్లీ అండ్ దోశ ట్రై చేయండి. రుచిలో సూపర్, ఆరోగ్యానికి డబుల్ బెనిఫిట్స్, పైగా బరువు తగ్గాలనుకునే వారికి కూడా మంచి బ్రేక్ఫాస్ట్. దీనికోసం ఒక గిన్నెలో క్వినోవా, జొన్నలు, మినపప్పు, రాగులు, బియ్యం, అలాగే హాఫ్ స్పూన్ మెంతులు తీసుకొని శుభ్రంగా కడిగి వీటన్నింటినీ 6 to 8 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న మిశ్రమాన్ని మృదువైన పిండిలా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని 8 నుండి 10 గంటల పాటు పులియబెట్టుకోవాలి. పిండి బాగా పులిస్తే ఇడ్లీలు మెత్తగా, దోశలు క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఈ పిండిలోనికి రుచికి తగినంత ఉప్పు వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇడ్లీ పాత్ర తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకొని ఈ ఈ మిశ్రమాన్ని 10 నుండి 12 నిమిషాల పాటు ఆవిరిపై ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల ఇడ్లీలు సాఫ్ట్గా మెత్తగా వస్తాయి. ఈ మిల్లెట్ ఇడ్లీ అండ్ దోశ చిరుధాన్యాలతో తయారు చేయడం వల్ల ఇందులో ప్రోటీన్ మరియు ఫైబర్, అలాగే ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియకి బాగా తోడ్పడతాయి. ఈ ఇడ్లీలు పిల్లలు అయినా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఈ మిశ్రమంతో మనం దోశ కూడా తయారు చేసుకుందాం. దీనికోసం ఒక ఇనుప పెనంపై ఈ పిండిని పల్చగా పోసుకోవాలి. పల్చగా పోసుకున్న తర్వాత కొంచెం దోశ పైన ఆయిల్ అప్లై చేసి సన్నని మంట పైన దోశని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఇలా కాల్చుకోవడం వల్ల దోశ అనేది క్రిస్పీగా వస్తుంది. ఈ చిరుధాన్యాలలో అన్ని పోషక విలువలు సమృద్ధిగా ఉండడం వలన మన ఆరోగ్యానికి అలాగే జీర్ణక్రియకి చాలా బాగా తోడ్పడతాయి. ఇలాంటి హెల్దీ రెసిపీస్ మీకు నచ్చినట్టయితే ఈ రెసిపీని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ కూడా చేయండి.